హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు వీడియో వచ్చేసి మూడు ఇంగ్రీడియంట్స్తో సింపుల్ టేస్టీ అయిన మ్యాంగో మలాయ్ కుల్ఫీని ఎలా చేయాలో చూపిస్తా. మనము చేసిన ఈ కుల్ఫీ క్రీమీగా ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఇంట్లో పర్ఫెక్ట్ టేస్ట్తో కుల్ఫీని చెయ్యాలనుకుంటే నేను చూపించిన విధముగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడే క్రీమీ కుల్ఫీని సింపుల్ వేలో ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం మందంగా ఉన్న ఒక ప్యాన్ని వేడి చేసుకొని దానిలో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసి వేడి చేసుకోండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ 1 లీటర్ పాలని 400 ml అయ్యే వరకు మరిగించుకోవాలి. పాలు అడుగు పట్టకుండా మధ్యలో కలుపుకుంటూ మామిడి పండుని చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇలా తీసుకున్న మామిడి పండు పల్పుని మిక్సీ జార్లోకి తీసుకుని నేను చూపించిన విధముగా ప్యూరీని చేసుకోండి. మధ్యలో పాలను కూడా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసి దానిలో మనము చేసుకున్న ప్యూరీని వేసి 1 నిమిషం క్విక్ బాయిల్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల కుల్ఫీలో మ్యాంగో ఫ్లేవర్ బాగా వస్తుంది మరియు మ్యాంగో ప్యూరీలో ఉన్న వాటర్ అంతా వేపరై కుల్ఫీలో ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. చూసారా, ఇలా దగ్గరగా అయినాక స్టవ్ను ఆఫ్ చేసేద్దాం. పాలను మధ్యలో కలుపుకుంటూ పక్కన ఒక బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని దానిలో 1/2 కప్పు చల్లని పాలుని వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. కస్టర్డ్ పౌడర్ ఆప్షనల్, కానీ ఇది వేస్తే కుల్ఫీ సాఫ్ట్గా ఐస్ క్రిస్టల్ లేకుండా క్రీమీగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. సరా లీటర్ పాలు మరిగి 400 ml వరకు అయ్యాయి. ఇలా అవ్వడానికి నాకు 20 మినిట్స్ పట్టింది. ఇప్పుడు దీనిలో 1/2 కప్ షుగర్ని, బాయిల్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని, పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని వేసి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ 2 నిమిషములు కుక్ చేసుకోండి. తరువాత ఫ్లేమ్ని ఆఫ్ చేసి చల్లగా అవ్వటానికి పక్కన పెట్టుకోండి. కుల్ఫీ మౌల్డ్స్ని కానీ లేదా ఏదైనా కప్స్ని తీసుకుని చల్లగా అయిన దానిని మౌల్డ్స్లో ఫిల్ చేసి దీనిలో ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టి ఫాయిల్తో కవర్ చేయకుండా ఫ్రీజర్లో 8 నుంచి 10 గంటలు ఫ్రీజ్ చేయండి. 8 నుంచి 10 గంటల తర్వాత చూపిస్తున్నా. చూడండి, కుల్ఫీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత ఇలా వాటర్లో ఒకసారి పెట్టి చేతితో ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనకి కుల్ఫీ ఈజీగా మౌల్డ్ నుండి బయటికి వస్తుంది. ఇలా లీటర్ పాలుని 400 ml వరకు చేసుకొని దానిలో బాయిల్ చేసిన మ్యాంగో ప్యూరీని, కస్టర్డ్ పౌడర్ని వేసి చేసుకోవడం వల్ల సాఫ్ట్గా క్రీమీగా ఐస్ క్రిస్టల్స్ లేకుండా పర్ఫెక్ట్గా కుల్ఫీ సెట్ అయ్యింది. మీరు చూస్తేనే ఆ కన్సిస్టెన్సీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈజీగా అర్థమైపోతుంది. ఇలా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా కుల్ఫీని తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ఈ కుల్ఫీని చేసుకోవాలనుకుంటే ఒకసారి ఇలా సింపుల్ వేలో ట్రై చేయండి. అలాగే మీరు చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.